హలో ఫ్రెండ్స్, ఇవాళ కూడా ఫామ్లో మేము చేసే పనులు అండ్ కొంచెం హార్వెస్ట్. ఓకే, అండ్ అక్కడ దేవుడు ఒకసారి చూపించిన నిశాంత్ అక్కడ అల్లం వేసామండి. మొత్తం షేడ్ వచ్చేసింది కదా, అందుకని దాన్ని ఇంకో ప్లేస్లో ఎండ తగిలే ప్లేస్లో వేసి ఇవాళ మళ్ళీ అల్లం తీసుకొచ్చాను నేను. మళ్ళీ అల్లం తీసుకొచ్చాము. సో దాన్ని ఎండ తగిలే ప్లేస్లో వేద్దాం. ఇవి సిమెంట్వి రింగులు ఒక మూడో ఎన్నో కొన్నాం కదండి అప్పుడు. వాటిల్ని అక్కడ ఇక్కడ మార్చుకుంటూ అంటే ఎండ తగిలే ప్లేసెస్లోకి షిఫ్ట్ చేసుకుంటూ అల్లమే మోస్ట్లీ అల్లమే వేస్తాం లాస్ట్ టైము. ఒక్కొక్కసారి ఆకుకూరలో ఇవి వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది ఎలా తీసుకెళ్తాడా అని. మీరు ఎందుకు రా అక్కడ లేకండి, లెగో మేడం. బెండకాయలు కాదే, దొండకాయలు అయ్యి వేసి. కాకరకాయ పాదు వచ్చిపోయింది. అయ్యో, ఇటే వేద్దామా? ఇటే వేద్దాం. అది వేసుకుంటావా? ఇక్కడ ఎండ తగులుతుంది కదండి. సో ఇప్పుడు ఇక్కడ అల్లం పెంచుతాం ఈసారి. నేను మనం స్ప్రౌట్స్ వచ్చిన అల్లం ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చాను. ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇంకా కొన్ని సీడ్లింగ్స్ ఏం తెచ్చానంటే, చెట్టు లాంగ్ బీన్స్ రెడ్ కలర్వి బుష్ ఉంటాయి కదా వెరైటీస్. సో అది తీగ ఉంటుంది కదా, అది బుష్ వెరైటీ రెడ్ కలర్ లాంగ్ బీన్స్. అవి తెచ్చాను, ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ తర్వాత కొన్ని జినియాస్ అక్కడ పెట్టా. జినియాస్ ఒకటి ఇంట్లో నారబోసాను. ఇప్పుడు మేము వచ్చే ముందు పెద్ద వర్షం పడిందన్నమాట. సో దాని గురించి ఒక అరగంట ఆగిపోయి రావాల్సి వచ్చింది. ఇక్కడ వర్షం లేదు. అండ్ ఇక్కడ నుండి మేము మెన్యూర్ ఒకటి పట్టుకెళ్దాం అనుకుంటే 3-4 వారాల నుంచి ఇంచుమించు వర్షాలు పడుతున్నాయి కదా, అవి తడిసిపోతే తీసుకెళ్ళడం అవ్వదు కదండి. సో దేవుడికి ముందు ఫోన్ చేసి అవన్నీ కొంచెం ప్యాక్ చేసి ఉంచు, పట్టుకెళ్ళి వేయాలి. అన్నీ చిన్న చిన్న స్టేజెస్లో ఉన్నాయి కదా, సో అది పట్టుకెళ్తాను. అండ్ ఇంకా గడ్డది తీస్తుంది లక్ష్మి. కొన్ని మొక్కలు కూడా పెడతాం, సీడ్స్ కూడా తీసుకొచ్చానండి. ఓకే, ఏది అరటి మొక్క, మనం కూర అరటి తిరిగేసి ఇంత దుంప పెట్టాం కదా, అది మొలకొచ్చింది. మీకు చూపించాను అప్డేట్. మనం పెట్టిన 1 వీక్కి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూస్ వర్షాలు పడితే ఆకులు మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోతే మొక్క చచ్చిపోయింది అంటున్నా. మళ్ళీ దేవుడి దయ వలన కూర అరటండి. ఇక్కడ నర్సరీలో ట్రై చేసినా దొరకలేదు నాకు, అది ఎక్కడి నుంచో తెచ్చాను కదా. సో మళ్ళీ వచ్చింది, హ్యాపీ. సో అది ఒకటి సర్వైవ్ అయింది. కాకపోతే అది 2 పక్క మడిలో పెట్టాం కదా, ఒక్క మొక్క పెట్టామంటే చుట్టూరు మరి ఏకంగా తోట అయిపోతుంది కదా. సో దీన్ని కొంచెం పెద్దదైనా తీసి ఆ బయట వేసేస్తాను, ఎందుకంటే గ్రోయింగ్ స్పేస్ ఇలా తగ్గిపోతుంది మెల్లిగా. అండ్ ఇప్పుడు అక్కడ మట్టే తీసుకొచ్చి దీంట్లో ఫిల్ చేస్తాడు దేవుడికి. ఎత్తం కూడా పైన ఎద్దు కానీ బాగానే ఉంది కదా, ఇంకా అది గుల్లగానే ఉంది కదా, ఇసుకగానే. ఓకే, సో ఇంట్రడక్షన్ లాగా అవ్వలేదు. ఓకే, సో ఇవాళ అన్నీ ఈ పనులు అవి చేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఓకే, ఇక్కడ లాంగ్ బీన్స్ చూడండి, హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. చాలా ఉన్నాయి అండ్ అన్నీ కొన్ని తినేసినవి కూడా ఉన్నాయి. నేను నా బుట్ట అవి తెచ్చుకోలేదండి, బట్ ఇవి భలే వేలాడుతున్నాయి లాంగ్ బీన్స్.
బీరపాదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ పెట్టిన బీరకాయలు? బీరకాయ బీరకాయ ఇంకా చాలా పందిరి మీద బోళ్ళు ఉన్నాయండి. చిన్న చిన్నవి వేలాడుతున్నాయి, అవి కూడా కోద్దాం. వీళ్ళు దొండకాయలు కోసేస్తున్నారండి మా బుడ్డోళ్ళు. ఎన్ని కోసారు? 3 4 ఉన్నాయా? బుట్ట పట్టరా, లోపల పెద్ద బుట్ట పట్టరమ్మా. లోపల బుట్ట పట్టరా. ఏది తెచ్చడా? థ్యాంక్ యూ రా. ఇక్కడ దొండకాయలు చాలా ఉన్నాయి, అవి సగమే కోసాము. ఇక్కడ దొండకాయలు చూడండి, మొత్తం అవన్నీ తీసేసినాక వీటికి స్పేస్ చక్కగా ఎంత బాగా కాసినాయో. మళ్ళీ ఇంకేమన్నా పెరిగితే మళ్ళీ ఆగిపోతాయి. ఓయ్ ఏంటక్క, నువ్వు పుల్లలు గుచ్చుకుంటే చూసుకో. చాలా కాయలు ఉన్నాయండి ఈ ఒక్క తీగకి. అక్కడ కోద్దాం. పడిపోతావే, పడిపోతావు. నువ్వు తీసేస్తావా? ఉండు, అదంటే తీస్తుంది అంటుండు. పడిపోతారు. ఏయ్ నాకు కనబట్టలేదు. ఎక్కడ 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 చూస్తుండు. నీకు కంగారు వచ్చేస్తుందా? కంగారు పడిపోతావు సహస్ర. అదిగో వీళ్ళు ఎంత ఈజీగా ఎక్కేస్తారోనండి, వాళ్ళ నాన్న చెట్లు ఎక్కినట్టు. పిల్లల్ని వదిలేస్తే అలా చక్కగా అన్నీ నేర్చుకుంటారు. మనం అసలు వదలకుండా వాళ్ళని వెనకాలే ఒక చిన్న కుక్క పిల్లల్లా తిప్పుకుంటాం. ఏయ్ ఏయ్ దిగే దిగు, పడిపోతామో దెబ్బ దగ్గర. లేకు, ఇంక చాలు వెళ్ళిపోండి. ఇంకెళ్ళి కూర్చోండి కామ్గా. ఇదిగోండి దొండకాయలు ఇంకా దొరుకుతాయి, కోస్తాను. అది అటువైపు కూడా ఇంకా ఉంటాయేమో, పిల్లలు కోసారు కదా. థ్యాంక్ యూ. ఇంక చాలు, పడిపోతారు. దిగు. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. సీడ్స్ అయితే దాస్తున్నాను, కాకపోతే వాటికి వేరేగా పేర్లు పెట్టుకొని పక్కన పెట్టాలి. డేటు టైము మెన్షన్ చేసి. లాస్ట్ వీక్ కొయ్యలేదండి, మొత్తం కిందంతా రాలిపోయినాయి చూడండి.
ఉడతలు మొత్తం తినేస్తుంది. కింద మొత్తం రాలిపోయినాయండి. కొంచెం కోసాను, ఇంకా లోపలికి ఉన్నాయి, రాలిపోయినాయి. మట్టి తర్వాత గెత్తం కొంచెం ఇసుక కూడా కలిపామండి. డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలి అల్లానికి. సో చాలే దేవుడు, చాలు. ఇసుక తీసుకొస్తున్నాడు. నేను కలిపితే నాకు మొక్కలు నేను పట్టుకొచ్చేసుకో. ఇసుక పైన వేసాడు, నీళ్ళు పోసేటప్పుడు కిందకు దిగుతుందండి. ఇదిగోండి మనం అక్కడ మొలకలు వచ్చేటట్టు పెట్టాం కదా. ఓకే, నేను ఇస్తాను పెట్టే. ఇవి ఇలా సెపరేట్ చేసి పెట్టామంటే ఎక్కువ మొక్కలు వస్తాయండి. అదిగో ఓకే, సెపరేట్ చేసుకున్నామంటే 2 మొక్కలు. ఓకే, అల్లం అంతకుముందు వీడియోస్ చేశాను, బట్ మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తాను. జూన్ నెలలో మే ఎండింగ్ జూన్లో మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇసుకలో పెట్టానండి తొందరగా స్ప్రౌట్ అవడానికి. సీడ్ ట్రీట్మెంట్ చేసి పెట్టుకుంటే అండి అసలు ఇంకా కుళ్ళవు మాట. సరిపోతాయా? ఇంకో దగ్గర పెడదామా? తీసి పక్కన పెట్టు. ఇదిగోండి, మనం అది ఎంత డెవలప్ అవుద్దో ముందు ఎస్టిమేట్ చేసి చుట్టూరు అంత ప్లేస్ వదిలేసి పెట్టుకోవాలి. సరిపోతాయేమో దేవుడు. ఓకే, ఇదంతా ఇసుకే చూసారా. కింద మెన్యూర్ ఉంది, ఓకే, ఆ కింద సాయిల్ పెట్టాం. ఓకే, మెల్లిగా మనం వాటర్ చేసినప్పుడు చక్కగా ఇది లోపలికి వెళ్ళి డ్రైగా డ్రైనేజ్ బాగుండి ఎక్కడ నీళ్ళు ఆగకుండా పెరుగుతుంది. ఓకే, నాటు అల్లం అండి. ఇంకా కొంచెం ఉన్నాయి, ఇంకో ప్యాచ్లో పెడదాం. ఎక్కడ పెడదాం? వీళ్ళు లాంగ్ బీన్స్ ఇక్కడ పెడుతున్నామండి, ఒక వరుస. బుష్ వెరైటీ మాట ఇది. ఈ చివరికి వేసేసే దేవుడు, కొంచెం ఇటు చివరికి వెళ్తురు. ఒకవేళ ఈ పాదులు అవి వచ్చినాయి అనుకో, ముందుకేయి, నీవేపు కాలేపు. ఇది ఎక్కడ
తీసేసినాక ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది కదా, సో మెంతికూర వేద్దాము. మెంతికూర చాలా రోజులైంది వేసి. సో మెంతికూర కొంచెం తర్వాత ధనియాలు కూడా లాస్ట్ సీజన్లో వింటర్లో కొన్ని ఉన్నాయండి, అవి కూడా వేసి చూద్దాము. ఓకే, అంటే ధనియాలు కొత్తిమీర రావాలంటే కొంచెం ఎండ తక్కువ ఉండాలి. మాకు ఇలా వర్షాలు పడుతున్నా మధ్య మధ్యలో 4-5 రోజులు ఎండాకాలం ఎండ కన్నా చాలా ఎక్కువ టెంపరేచర్స్, బ్రైట్ లైట్ ఉంటుంది, హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో అది నాట్ ఫేవరబుల్. ఒకవేళ పెట్టినా విత్తనాలు వచ్చినా కూడా అవి పోతాయి అన్నమాట. మా గ్రీన్ హౌస్ లాగా లేకపోతే ఏదైనా గ్రీన్ షేడ్స్లో పెంచుకుంటే వస్తాయి. ఇప్పుడు మనకి బయట దొరికేవి అలాగ పెరిగేవి, లేకపోతే కొంచెం చల్ల ప్రదేశాల్లోనో నీడ కొంచెం లో టెంపరేచర్స్ ఉన్న ప్లేసెస్లోనే పెరుగుతాయి. ఓకే, సో మాకు ఇక్కడ వైజాగ్ ట్రాపికల్ వెదర్లో కష్టం, అందుకని మళ్ళీ ఒకసారి సీడ్సే పోతాయి కదా, ట్రై చేద్దాం. సీడ్ కింద ఉంది ఒకటి. ఇవి ఇవాళ ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. ఇది మనం లాస్ట్ వింటర్లో పెట్టిన మొక్కేనండి, మిగిలినవి తీసేసి ఇది ఒక్కటే ఉంచాను. ఇది కూడా బాగానే కాస్తుంది, యాక్చువల్లీ కాస్తుంది. ఇలా అంతకుముందు కూడా నేను చెప్పాను కదా, ఇవి సీజనల్గా ఏం కాదు, కాస్తున్నాయి. బట్ చల్లగా టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటున్నాయి కాపు. ఎండాకాలంలో కూడా కాసినాయి కానీ తక్కువ, బట్ ఎండాకాలంలో కూడా మనకు బాగానే వచ్చినాయి కదా. సో ఇది స్వాడ్ బీన్స్ ఇంచుమించు త్రూ అవుట్ ద ఇయర్, అంటే ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు ఎప్పుడు ఒకేలా కాకపోయినా కూడా మనకు మొక్క ఉంచేసుకున్నాం అనుకోండి, అలాగా దొరుకుతూనే ఉంటున్నాయి కాయలు. అండ్ చాలా ఫైబర్ కదండి, అండ్ వెరైటీ కూడా. మనం అప్పుడప్పుడు ఆ మొక్క ఉంచేసుకుని కొత్త మొక్కలు వచ్చే లోపల వీటిలో వదిలేసామనుకోండి, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బాగానే వచ్చినాయి. నేను 4-5 ఉంటాయేమో, ఎటు కావేమో సీడ్స్ వదిలేద్దామా అనుకుంటే చూస్తే బాగానే వచ్చినాయి. ఇవి సరిపోతాయి, ఇంచుమించు 1/2 kg పైన ఉంటాయి. చక్కగా ముక్కలు కోసుకుని ఏం చేయట్లేదండి, చాలా సింపుల్ కుకింగ్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. అదే మన ఫుడ్ గ్రో చేయడం స్టార్ట్ చేసినాక అన్నీ తాలింపులు మగ్గబెట్టడం. ఓకే, ఇది ముదిరిని సీడ్స్ వదిలేస్తున్నాను. ఇంకెక్కడ కనపడుతుంది నిషాన్? చాలా బేసిక్ కుకింగ్, మసాలాలు, ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్టులు కూడా చాలా వరకు తగ్గించేసాను. ఎప్పుడో కానీ కాకుండా అన్నీ పాలు పోసి కూరలో, లేకపోతే చాలా సాత్విక్ ఆహారం అయిపోయింది మాది. ఒక్కొక్కసారి పిల్లలు గోల పెడతారు, బట్ స్టిల్ అలాంటప్పుడు ఏమన్నా కొంచెం డిఫరెంట్గా కొంచెం స్పైసీగా ఉంటున్నాను. ఓకే, ఇదిగో ఇక్కడ ఆకుకూరల సీడ్స్ ఈ లోకల్గా ఈ పల్లెటూర్లు అన్నీ కూడా ఆకుకూరలు పెంచుతారు కదా, సో లోకల్ షాప్స్లో తీసుకుంటాను. ఇవి అయితే నిన్న మొన్న కామెంట్స్లో ఎవరు అడిగారు, మీరు ఆకుకూరల సీడ్స్ కూడా కొత్తిమీర లాంటివి స్పెసిఫిక్గా మీ గార్డెన్లోనే సీడ్స్ కూడా డెవలప్ చేసుకుంటారా అని. చేసుకోనండి, అది చాలా టైం టేకింగ్. వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి. ఆ ఫ్రెష్గా కొట్టేసుకున్నారా, గ్రీన్గా ఉన్నప్పుడు అవి మనం కర్రీస్, నాన్ వెజ్ కానీ ఏదన్నా మసాలా అండ్ ధనియాలు స్పెసిఫిక్గా ఫ్లేవర్ తెలియాలి, లేకపోతే రసం చారులు ఏమైనా పెట్టుకునేటప్పుడు అవి వాడుకున్నాం అనుకోండి ఎంత ఫ్లేవర్ ఉంటుందో. అలాంటి వాటికి కొన్ని అంటే పువ్వుతో వచ్చేసి ఉంచుతాను, ఆరెల్స్ ఉంచను. ఒక్క తోటకూర మాత్రమే మనం ఈజీగా, అంటే అది గ్రోయింగ్ ప్రాసెస్లోనే 1-2 మొక్క అక్కడక్కడ ఉండిపోయింది,
మొత్తం మనకి ఒక్క మొక్క ఉంటే చాలా బోల్డ్ సీడ్స్ ఉంటాయి కదా. సో తోటకూర సామాన్యంగా అన్నిటితో పాటు కొన్న కలర్ తోటకూరలు అవి మాత్రం మన గార్డెన్లోవే. ఓకే, ఈ మాత్రం కొనాల్సి వస్తుంది కాబట్టి మనం ఇలా బల్క్లో ఇలా ఎక్కువ ½ kg ½ kg ప్యాకెట్లు అవి తీసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న ప్యాకింగ్స్ కాకుండా, అది మనకి యూస్ఫుల్. ఎందుకంటే ఎవ్రీ బ్యాచ్ మనం ఇంచుమించుగా పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి అవసరం. ఓకే, సో ఇది ఆల్రెడీ బద్దలు చేసేసినవి. మెంతులండి. సో మెంతులు లాస్ట్ టైం ఓవర్కే చాలా ఎక్కువ వేస్తాం చూసారా, అలా ఎక్కువ వేసేస్తే నేను తెలుసుకుంది ఏంటంటే, దేవుడు అంటే వీళ్ళు ఆకుకూరలు పండించే వాళ్ళ దగ్గర నుండి తెలుసుకుంది ఏంటంటే, అది బ్యాచ్ వేసామంటే బ్యాచ్ మొత్తం ఒకసారి హార్వెస్ట్కి వస్తుంది కదా, ఒక్కసారి హార్వెస్ట్ చేయాలంట. ఇప్పుడు మనకి హోమ్ గార్డెన్స్లో మనం అందరూ చేసే కంప్లైంట్ ఏంటంటే, చక్కగా జర్మినేషన్ అయి మొక్కలు ఎదిగినాక పడిపోతున్నాయి అంటాం కదా. సో అదేంటంటే ఇన్ఫెక్షన్, సాయిల్ ఇన్ఫెక్షన్, ఏదో ఒక ఇన్ఫెక్షన్ మన చెయ్యో ఎక్కడో ఏదో తేడా వచ్చి దడేల్మని పడిపోతాయి. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే, ఇందాక మనం ఇసుక వేసాం కదా, అలాగా టాప్ లేయర్లో ఇసుక వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఇసుకలో పెంచుకోవచ్చు. లేకపోతే మీరు ఏం చేస్తారంటే, ఏదైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కుండీలో మొక్క ఉందనుకోండి, ఫ్రూట్ మొక్క ఉందనుకోండి, ఆ చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్లో తవ్వేసి వేసుకోవచ్చు. అప్పుడు తేడా రాదు. ఓకే, సో ఏం చెప్తున్నాను ఇప్పుడు, ఇది ఒక బ్యాచ్ మనం పెంచామనుకోండి, ఆ బ్యాచ్ మొత్తం ఒకసారి చెయ్యి పెట్టి హార్వెస్ట్ చేసి సగం మళ్ళీ తర్వాత చేద్దామని వదిలేసామనుకోండి, ఆ సగం అంతా కూడా ఇంకా వేస్ట్ పడిపోతుంది అంట. సో దేవుడు చెప్పాడు అది. అందుకని ఈసారి ఎక్కువ కాకుండా కొంచెమే, అండ్ అది దగ్గరగా వేయొద్దు, దూరంగా వేయమని చెప్తున్నాడు. చుక్కకూర హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ లోపల తోటకూర విత్తనాలు వేయటానికి దేవుడు అక్కడ రెడీ చేస్తున్నాడు, అదే సాయిల్ అది లూజ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా మబ్బేసింది, వర్షం పడుతుందేమో. ఈ ఆకుకూరలు మనం గెత్తం వేస్తాం కదా, సో మధ్యలో బోల్డ్ అంతా కలిపి వస్తుంది, తీస్తాము. బట్ స్టిల్ ఇంకా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది 3 weeks బ్యాక్ నుండి మనకి హార్వెస్ట్కి రెడీగా ఉంది. చుక్కకూర ఒక్కసారి వేసుకున్నామంటే ఇంచుమించు 2-3 నెలల పైన మనకు వస్తుంది. సమ్మర్లో అయితే మొక్కలు ఎండిపోతాయి, ఆరెల్స్ ఇవి ఇంకా ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో ఒకసారి పెట్టుకుని మళ్ళీ కోసుకునే ఆకుకూరల్లో చుక్కకూర ఒకటండి. తోటకూర, పాలకూర కోసుకోవచ్చు, బచ్చల కూర కోసుకోవచ్చు, కొత్తిమీర కూడా నేను మొత్తం పేకకుండా ఒక సీజన్కి ఒకసారి కానీ 2 సార్లు కానీ వేస్తాను. ఓకే, సో దానివల్ల ఏమవుద్దంటే మన టైం అండ్ స్పేస్ సేవ్ అవుతుంది. ఇవి ఇలా పీకేసాం అనుకోండి, మళ్ళీ పెట్టుకోవాలి. ఇవాళ చాలా ఫ్రెష్గా ఉంది. గోంగూర కూడా మళ్ళీ కోసుకుంటాం కదా, అవి కాక ఇంకా త్రూ అవుట్ ఉండటానికి పొనగంటి ఆకు, తర్వాత సిలోన్ బచ్చలి, ఇంకా చాలా రకాలు, అండ్ మనకి ఫ్రీగా వీడ్స్లో దొరికే రకాలు బోల్డ్ ఉంటాయి కదా. సో అవి కూడా, వాటిని కూడా అప్పుడప్పుడు మనం దొరికినప్పుడల్లా, బయటకు వెళ్ళినప్పుడు కూడా కెమికల్స్ లేకుండా బయట దొరికినవి కూడా మనం యాక్చువల్గా కోసుకుని తినాలండి. ఎందుకంటే ఆ ప్లేసెస్లో మనకి ఏ కెమికల్స్ ఉండవు, న్యాచురల్గా గ్రో అయ్యే కదా. సో అలాంటివి కూడా హైజీనిక్గా ఉన్న ప్లేసెస్లో, పార్క్స్లో అట్లా వెళ్తాం కదా, కోసుకోవచ్చు. అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎక్కువ కోసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం 2G 3G ప్రూనింగ్ అంటాం కదా, అలాగా మనం కట్ చేసిన కొమ్మ దగ్గర నుంచి ఒక కొమ్మ కట్ చేసామంటే అందులో 2 వస్తాయి, మళ్ళీ 2 కట్ చేసామంటే 4 మళ్ళీ అవి కట్ చేస్తే 8. సో అలాగా గుబురుగా తయారవుతుంది అన్నమాట. ఓకే, సో ఎక్కువ మనం యూస్ చేసి హార్వెస్ట్ ఏదైనా ఫ్రూట్ అయినా, వెజిటేబుల్ అయినా, లీఫ్ అయినా, స్టెమ్ అయినా, ఏదైనా కూడా ప్లాంట్కి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది అన్నమాట. స్ట్రెస్ తక్కువ ఉంటుంది.
ఇది సరిపోతుంది నాకు. చుక్కకూర చాలా ఫ్రెష్గా ఉంది. ఓకే, ఇక్కడ రాడిష్లు వేసాము. పురుగు బాగా ఆకులు తినేసింది, బట్ ఇంకా అవి తయారవల. దుంప అరటి పువ్వు కోసాను. అండ్ కర్పూరవల్లి చూడండి, చెట్లు ఎంత పెద్దవైనాయో అక్కడ ఉన్నాయి చూడండి గెలలు పైన. మామూలు పచ్చటి పళ్ళు కర్పూరవల్లి వెరైటీ. తర్వాత ఇక్కడ మనకి ఎర్ర చక్కెర కేలీలు కూడా కనపడుతుందా నిశాంత్? అక్కడి నుంచి కేలీలు, అదిగో ఎర్ర చక్కెర కేలీలు, అవి కూడా గెలొచ్చింది. ఓకే, కామెంట్స్లో అడుగుతున్నారు మొక్క పెట్టినాక ఎన్నాళ్ళకి మనకి ఫ్లవర్ వస్తుందని. ఇంచుమించు 9 నుండి 10 నెలలు పడుతుందండి మనకి పూత రావటానికి. తర్వాత అది ఎదగటానికి ఇంకో 3 నెలలు. అంటే హార్వెస్ట్కి ఇంచుమించు మొక్క పెట్టిన సంవత్సరానికి హార్వెస్ట్ వస్తుంది ఇంచుమించుగా. కొంచెం ఎక్కువ తక్కువ డిపెండింగ్ అపాన్ ద వెరైటీ, బట్ ఆల్మోస్ట్ 9 to 10 months ఫ్లవరింగ్. 2 to 3 months 3 months పడుతుంది అది మనం పండటానికి. ఓకే, ఇగో ఇది కోసేద్దాము. బటర్నట్, పీనట్ బటర్, ఇది ఎప్పుడు నాకు కన్ఫ్యూజనే. ఓకే, చాలా కాయలు ఉన్నాయి, కొట్టేసినాయి కూడా. మొత్తం అన్నీ చాలా కొట్టేసినాయి అండి. చూసుకుని వెళ్ళాలి. కొట్టేస్తున్నాయండి. ఇవాళ ఇవి ఎక్కువ వచ్చినాయి. ఈవినింగ్ అయితే బర్డ్స్ చూసారా ఎంత మంచి సౌండ్స్ వస్తాయో. చిలకలు ఇంటికి వెళ్ళిపోతాయి అనుకుంటా, గుంపులు గుంపులుగా గోల్ గోల్ చేసుకుంటూ వెళ్తాయి ఈ టైంకి. సో ఇవాళ మొత్తం పనులు, కొంచెం హార్వెస్ట్, ఏవో కొన్ని రకాలు. సీజన్ మారినప్పుడు వెరైటీస్ తగ్గుతాయి కదా, మధ్యలో ఉన్నప్పుడు. వింటర్ అండి మ్యాక్సిమం మనకి ఎక్కువ వెరైటీస్ స్పేస్ ఉంచుకుని మనం పెంచుకోగలిగితే వింటర్లో అసలు ఎన్ని రకాలు పెంచుకోవచ్చు. సమ్మర్లో బేసిక్ అన్నీ పెరుగుతాయి, కామన్గా మనకి మార్కెట్లో దొరికేవి. మనకి దొరకనివి కొంచెం ఎగ్జాటిక్ వెరైటీస్ అవన్నీ, అంటే బయట చల్ల ప్రదేశాల్లో పెరిగే వెరైటీలన్నీ మనకు ఓన్లీ వింటర్లోనే అవుతుందన్నమాట. ఇంకా పైన ఉన్నాయి చూస్తాను. ఇదిగోండి, ఇవి చాలా వచ్చినాయి. ఇదిగోండి అక్కడిది ఒకటి రెడీ చేసాము. ఇవన్నీ చక్కగా ఎన్ని సెపరేట్ చేశాను. పెద్ద పెద్ద అల్లం మొక్కలు ఉంటాయి కదా, మొక్క వచ్చినాయి అన్నీ కూడా చిన్న చిన్నగా జస్ట్ సెపరేట్ చేసుకుని టెర్రస్ గార్డెన్లో కూడా వేద్దాం అనుకున్నాను ఈసారి. బట్ ఇక్కడ వీటికి కావాలి కదా, అక్కడ మళ్ళీ ఇంకోసారి ఇంకో బ్యాచ్ పెట్టుకుని నేను చేసుకుంటాను. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు నాటేద్దాం. ఇది రెడీ చేస్తాము. ఇసుకేసాడు దేవుడు. ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడరా.
చూడండి, పచ్చిమిరపకాయలు అన్నీ వచ్చినట్టున్నాయి. ఈ అల్లం మనం వాడుకోవచ్చు, లేకపోతే మళ్ళీ మట్టిలో కప్పెడితే ఇలాగ చక్కగా మొక్కలు వస్తాయి. ఓకే, జినియాస్ అండి, నారు తీసుకొచ్చాను కదా, ఇక్కడ వేస్తున్నాము. గెత్తం ఎక్కువ దేవుడు మొక్క ఎండిపోకుండా నీళ్ళు ఉండేదట్లయితే అక్కడ మనం ఇప్పుడు పాదులు తీస్తాం కదా, అది లైట్గా ఆకులు లాంటి జల్లేసి అప్పుడే నీరు పట్టుకుని ఉంటుంది ఒకవేళ ఎండలో ఉన్నా కూడా. డ్రాగన్ ఫ్రూట్స్ ఇది ఇంకా రెడీ అవ్వలేదు, చాలా పువ్వులు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఏం పాదులు లేవు కదా పాపం, దానికి చాలా ఉన్నాయి. ఇంకా అటువైపు వాటిల్లో కూడా చాలా ఉన్నాయి. కాయలు మాత్రం ఇప్పుడు వరకు మనం ఇక్కడ ఎప్పుడు తినలేదు, పక్షులు ఏవో తింటాయి. ఓకే, ఫ్లవరింగ్ అయితే చాలా ఉంది. అసలు మినిమం కేర్ లేదు మనకు. వేరే పాదులు పాపం అటు ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని వాటిని ఓవర్టేక్ చేసేసి కప్పేసి అక్కడ వాటి కోసం క్రియేట్ చేసామంటే అల్లమో లేకపోతే ఇంకోటి ఏదో పెంచుతున్నాం. సో పాపం వాటి బ్యాడ్ లక్. కానీ ఎంత బాగా పువ్వులు ఉన్నాయో చూడండి. కొంచెం బచ్చల కూర కోస్తాను, ఇవాళ కూరగాయలు తగ్గినాయి కదా. ఇవాళ అసలు ప్రోనర్ వాడకుండానే కోసం ఇంచుమించుగా. ఇగో ఇప్పుడు మీ అమ్మ వేసింది రౌండ్ సరిపోలేదు కదా మీకు, మళ్ళీ వస్తుంది ఉండు, పెళ్ళి అవుతుంది ఇప్పుడు ఎవడో ఒకటికి సరిపోతుంది. అంటే సరిపోద్ది, నా వరకు అయితే సరిపోతుంది. బచ్చల కూర తర్వాత ఇక్కడ పెప్పర్మింట్ మెంతోల్లాగా ఉంటుంది అన్నాను కదండి, అది కొంచెం థ్రోట్ కాఫ్స్ తర్వాత కోళ్ళు ఉన్నాయి. ఓకే, టీస్ అవి తాగుతున్నాం, కషాయాలు పెట్టుకుని. అల్లం, మన ఫామ్లో అల్లం, తర్వాత పసుపు దుంపలు ఫ్రెష్వి, తర్వాత ఇవన్నీ వేసుకుని పొద్దున్నే మార్నింగ్ అందరికీ, ఆఖరికి మా జయమ్మకు కూడా. ఎందుకంటే జలుబు ఏమైనా చేసిందంటే ఇంట్లో మన హెల్పర్స్ కూడా పాపం వచ్చేస్తుంది కదా, ఇలా వాళ్ళు తెచ్చినా మనం వాళ్ళకి అంటించినా కూడా. సో అదొక రొటీన్ లాగా ఒక్కొక్కసారి అయిపోతుంది. కోసుకెళ్తున్నాను. ఇది యాక్చువల్ చట్నీ కూడా, గ్రీన్ చట్నీస్ కూడా మంచిది. ఓకే, అండ్ ఇక్కడ పువ్వులు పూసినాయి చూడండి, పువ్వులు చూడండి అక్కడ కూడా కనపడుతున్నాయి కదా నిషా, ఎంత చిన్న పువ్వు, సీడ్స్. ఇప్పుడు ఇవే రాలిపోయి మళ్ళీ బోల్డ్ వస్తాయి. అలా కాకపోయినా చుట్టుపక్కన కింద వేరు మొక్కలు, బోల్డ్ మొక్కలు వస్తాయి. సో ఇది ఇక్కడ మొక్క పోకుండా ఉండటానికి ఇంటి దగ్గర ఉన్నాయి నాకు, ఇక్కడ కూడా వేసేసాను అనమాట. ఇది చక్కగా ఇంక ఇది ఉంటాయి కదా పర్మనెంట్గా, ప్రూనర్ తెచ్చుకోవాల్సింది. ఓకే, ఇది కట్ చేస్తూ, అంటే వీటిని ముద్రనివ్వకూడదండి మనం ఎప్పుడైనా. మింట్ రకాలు ముద్రని అనుకోండి ఎండిపోతాయి. ఎక్కువ కట్ చేస్తూ ఉంటే అవి ఫ్రెష్గా చిగురులు వస్తూ ఉంటాయి. ఇవి డ్రై చేసుకుని కూడా, ఇది కొంచెం నీడలో ఎండబెట్టుకుని అది ఆరబెట్టుకుని వేడి నీళ్ళలో వేసుకుని కొంచెం తాకితే ఎంత బాగుంటుందో నిజంగా. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇచ్చామనుకోండి వాళ్ళకి అసలు వావ్ అంటారు. అంటే ఇంత ఫ్రెష్ హర్బ్స్ దొరకవు కదా మనకి, అవైలబిలిటీ ఉండదు కదా మార్కెట్లో. కొత్తిమీర మెంతికూర వేసామండి. ఇక్కడేమో పాలకూర, తోటకూర వేద్దాం. పాలకూర ఎక్కువగా దేవుడు ఒకసారి కలిపేద్దుగా నువ్వు. పాలకూర ఏమవుతుందంటే ఎక్కువ పెస్ట్లు ఎక్కువ ఆకులు అవి తినేస్తూ ఉంటాయి. ఈ పాత విత్తనాలు మరి ఏమొస్తాయో ఏమో తెలీదు, వేస్తున్నాను. తోటకూర కూడా ఎక్కువ వేయొద్దు, లైట్గా జల్లుదాం. చాలా తక్కువ వేస్తున్నానండి.
ఓకే, అయిపోయినాయి. ఈసారి మళ్ళీ ఆకుకూరలు కొనుక్కోవాలి. అండ్ ఇక్కడ చూడండి, దేవుడు ఈ లోపల అది సర్దుతున్నాడు. పైనాపిల్వి తీసుకొచ్చాము హెడ్స్, వెనకాల వేసాం కదా, అది చివరి బార్డర్ లాగా వేసాము. కొంచెం తుప్పల్లాగా ముళ్ళ మొక్కల్లాగా ఉంటే పశువులు అవి కొంచెం అవాయిడ్ చేస్తాయని అవి బతికేసినాయి. ఇంకొన్ని అంటే మధ్యలో ఫ్రూట్ షాప్లు ఏవో ఉంటాయి అన్నమాట, పనసకాయలు అవి అమ్ముతారు. మాకు సింహాచలం నుంచి రావాలి, సో అక్కడ వాళ్ళు పైనాపిల్స్ కూడా అమ్ముతారు. ఆ అమ్మాయి అలవాటు అయిన అమ్మాయి కదా, ఇస్తుంది అన్నమాట. సో ఈ ఫ్రీ అవి కొంటే. ఇవి ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక్కడ బూడిద గుమ్మడికాయ పాదు ఒకటి వాలంటరీ వచ్చి మొత్తం అంతా పాకేస్తుంది. కాకపోతే అక్కడక్కడ ఒకటో రెండో పిందెలు కనపడినాయి అని వదిలేసాను. అది మొత్తం అంతా అల్లేస్తుంది. మరి అది ఇక్కడ కూడా ఎక్కేస్తుంది, చూడాలి. ఓకే, ఇదిగోండి. ఇక్కడ మొన్న కలుపుకున్నాం కదండి ఫర్టిలైజర్స్, ఆయిల్ కేక్స్, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, అవి పువ్వులు దేవుడు ఇక్కడికి కదిలిపోతున్నాయి మొక్కలు. నొక్కుతావా ఒకసారి నొక్కుతావా? అక్కడ లేచిపోయినాయి. ఓకే, ఇదండి ఇవాల్టి హార్వెస్ట్, ఫామ్ వర్క్స్ ఏమేమి చేసామో అన్నీ చూపించాం కదా. సో ఇవాళ ఒక మంచి ప్రొడక్టివ్ డే అనే చెప్పాలి. చాలా ఫ్యూచర్ కోసం బోల్డ్ అని పనులు చేసాము. అండ్ ఇవి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ ఏమేమి కోసం అంటే ఆకుకూరలు ఎక్కువ, ఎందుకంటే ట్రాన్సిషన్లో ఉన్నాం కదా, కూరగాయలు తక్కువ ఉన్నాయి. ఇవాళ బొరబాటీలు ఇవి అయిపోయినాయి ఇంచుమించు, కొన్ని పీకేసింది కూడా కలుపు తీసినప్పుడు. దొండకాయలు బాగా ఉంది, అరటి పువ్వు, పీనట్ బటర్, ఇవి యాజ్ యూజువల్ చక్కగా మనకి ప్రామిసింగ్గా వస్తున్నాయి. ఇవి ఇవాళ యాడ్ అయినాయి. తర్వాత మింట్, బచ్చల కూర, చుక్క కూర, ఇది అక్కడ ఇంటి దగ్గర పెడతానండి కట్టింగ్స్. రెడ్ది ఇంటి దగ్గర లేదు, ఇక్కడ కూడా ప్లేస్ లేదు కదా, నీడుండి రావట్లేదు కదా, ఇంటి దగ్గర ఒక దాంట్లో వేద్దామని కొమ్మ ఒకటి పట్టుకెళ్తున్నా. ఇది ముళ్ళగోంగూర, ఓకే, పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లము. ఇవి మనం మొక్కలు పెట్టేసినాక ఎక్సెస్, ఇది కావాలంటే మళ్ళీ ఇసుకేసి కప్పు పెట్టుకోవచ్చు, లేకపోతే శుభ్రంగా వాష్ చేసి అల్లం వెల్లుల్లిపాయ ఒకసారికి వాడేయచ్చు. బట్ వాడేయాలి ఇమ్మీడియట్గా, ఎందుకంటే అది సాయిల్లో నుండి తీసాం కదా, కొంచెం ఫంగస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అండ్ ఇంకా ఇది బాగుంది కదా, ఇవాళ చాలా ఫ్రెష్గా ఉందని ఏదన్నా చేద్దామని మునగాకు ఎవరన్నా అడుగుతారు కూడానండి. సో ఆ చెట్టు అలాగా తీసేసాం కదా, ఇలా ఆకులు పట్టుకెళ్ళి ఇస్తున్నాను. అండ్ అరటి పువ్వు. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.